హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 3 days నాకు ఫీవరిష్గా ఉండటంతో వీడియోలు చేయలేకపోయాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. నౌ ఐఎమ్ ఓకే. ఈ 2-3 రోజుల నుంచి మెయిల్స్ అవన్నీ చెక్ చేశాను. చాలామంది ఎప్పటి నుంచో మెయిల్ చేస్తున్నారు పలానా స్టోరీ చెప్పమని. ఆ స్టోరీస్ అన్ని లెక్క పెడితే దగ్గర 25 నుంచి 30 దాకా ఉన్నాయి. అవన్నీ తప్పకుండా చెప్తాను. అలాగే గత 3 రోజుల నుంచి ఎంతోమంది మెయిల్ చేశారు. ఆ మెయిల్స్లో ముఖ్యంగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి చెప్పమని, అలాగే పూణేలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించి చెప్పమని. మీడియాలో, సోషల్ మీడియాలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ నాకు ఒక పెద్ద కామెడీగా అనిపించింది. పూణేలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ పెద్ద ట్రాజెడీ, చాలా బాధగా అనిపించింది. ముఖ్యంగా గత 4-5 రోజుల నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించే. హేమ 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 వాట్ ఏ జోక్ మ్యాన్. సరే, అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏంటి? ఈ రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది, లోపల ఏం చేస్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఎంతోమందికి ఎన్నో సందేహాలు, ఎన్నో డౌట్స్. అవన్నీ నేను చెప్తాను. ఈ రేవ్ పార్టీని ఒకప్పుడు ముజ్రా పార్టీ అని పిలుచుకునేవారు. ముజ్రా అంటే మొఘలుల కాలం నుంచి ఉంది. క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ఇప్పుడు రేవ్ పార్టీ అని పెట్టుకున్నారు. రేపొద్దున మరొక పేరు పెడతారు. ఏ పేరు పెట్టినా కూడా కాన్సెప్ట్ దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముజ్రా అంటే ఏమీ లేదు. ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో కింద పరుపులేసి ఉంటాయి. ఆ పరుపుల మీద కస్టమర్స్ లేదా విటులు కూర్చుని ఉంటారు. మందు కొట్టేవాళ్ళు, ఒక చేతిలో హుక్కా ఉంటుంది. మధ్యలో ఒక వేశ్య ఆడుతూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఒకప్పుడు వేశ్య వాటికలో అంటే రెడ్ లైట్ ఏరియాలో జరిగాయి. క్రమక్రమంగా ఈ నగర శివార్లలోని రిసార్ట్స్లోకి, ఫామ్ హౌస్లోకి, గెస్ట్ హౌస్లోకి ఇవన్నీ వచ్చి చేరాయి. ఈ ముజ్రాలు ఒకప్పుడు హైదరాబాదులో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. హైదరాబాదులో నగరానికి దూరంగా ఉన్న రిసార్ట్స్లో, ఫామ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో ఈ ముజ్రాలు ఒకప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఒకసారి హీరో జగపతి బాబు కూడా ఈ ముజ్రా పార్టీకి హాజరయ్యాడని ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఎనివే, అది తీసి పక్కన పెడితే, నేను 15 సంవత్సరాల క్రితం, నాకు ఎగ్జాక్ట్ ఇయర్ డేట్ గుర్తులేదు, బహుశా 2006 or 2007 ఆ టైంలో నేను క్రైమ్ యాంకర్గా పీక్లో ఉన్న రోజులవి. నన్ను చూస్తేనే పెద్ద పెద్ద క్రిమినల్స్కి చాలామందికి ఇది పడిపోయేది. సరే, నేను స్టింగ్ ఆపరేషన్ నిమిత్తం ఈ ముజ్రా పార్టీకి హాజరయ్యాను. ఐ రిపీట్, స్టింగ్ ఆపరేషన్ నిమిత్తమే. అంతే తప్పితే అన్నాను కూడా వెళ్ళి ఇటువంటి ఆలోచనలు అవి ఏమీ పెట్టుకోమాకండి. సో స్టింగ్ ఆపరేషన్ నిమిత్తం నేను ఒక ముజ్రా పార్టీకి హాజరయ్యాను. ఈ ముజ్రా పార్టీలో నేను చెప్పినట్టుగానే గెస్ట్ హౌస్లో, రిసార్ట్స్లో ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ గెస్ట్ హౌస్లో మెయిన్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అంటే 2-3 అంతస్తులు కాదు, ఒక సింగిల్ అంతస్తులో ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్ని ఆనుకొని ఒక 2 లేదా 3 అటాచ్డ్ రూమ్స్ ఉంటాయి. అలాగే ఈ ఫామ్ హౌస్లో అక్కడక్కడ దూరంగా, కొద్ది దూరంలో చిన్ని కాటేజీలు, గుడిసెలు లాంటివి చిన్ని కాటేజీలు ఉంటాయి. ఆ కాటేజీల్లో సింగిల్ కాట్ బెడ్ ఉంటుంది. అటువంటి సింగిల్ కాట్ బెడ్ ఉన్న కాటేజీలు లేదా గుడిసెలు 10, 15, 20, 30 ఆ గెస్ట్ హౌస్ ఏరియాని బట్టి వాళ్ళు టెంపరరీ దాన్ని బిల్డ్ చేసి ఉంటాయి. ఆ తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కస్టమర్స్ని పోగు చేసుకుంటారు. కస్టమర్స్ అంటే వీటిలో ఆ గెస్ట్ హౌస్లోకి, ఆ పార్టీలోకి వెళ్ళేవారు. వీళ్ళందరూ ఫ్రెండ్స్ ద్వారా చైన్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ నుంచి ఇంకో ఫ్రెండ్, అలా దగ్గర ఒక 30 మంది లేదా 50 మంది లేదా 100 మంది, 100 మందికి మించరు. ఎందుకంటే ఇది పెళ్లి కాదు కదా ఊరందరినీ పిలవడానికి. అలా మ్యాక్సిమం 100 మంది అయిన తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఈ పార్టీని అరేంజ్ చేస్తారు. ఈ ఆర్గనైజర్స్ ఈ కస్టమర్ దగ్గర నుంచి ఎంట్రీ ఫీజును వసూలు చేస్తారు. నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన రోజుల్లో ఎంట్రీ ఫీజు 5,000, 10,000 ఎంతో ఉండేది. అదే ఇప్పుడు దగ్గర 25,000 లేదా 30,000 ఉంటుంది. అంతే తప్పితే కొన్ని మీడియా, సోషల్ మీడియా వాళ్ళు చెప్పినట్టు ఎంట్రీ ఫీజు 50 లక్షలు, 5 లక్షలు, 2 లక్షలు, ఇదంతా బుల్షిట్, హంబక్, బక్వాస్. 25 నుంచి 50,000 లోపులోనే ఉంటుంది. అంతకు మించి ఉండే ఛాన్సే లేదు, అంత సీన్ లేదు. సరే, దాని గురించి తర్వాత చెప్తాను. ఎప్పుడైతే ఈ ఆర్గనైజర్స్ కస్టమర్ దగ్గర నుంచి ఈ ఎంట్రీ ఫీజు వసూలు చేస్తారో వాళ్ళకి ఏ ఫామ్ హౌస్లో పార్టీ జరుగుతున్నాము ఏంటి అన్న వివరాలు అవన్నీ చెప్తారు. ఈ కస్టమర్స్ అందరూ తమ వెహికల్స్లో ఆ గెస్ట్ హౌస్కి రాత్రిపూట చేరుకుంటారు. అంతే తప్పితే ఈ నిర్వాహకులు ఈ వెహికల్స్ ఇవన్నీ అరేంజ్ చేయరు. అక్కడ గెస్ట్ హౌస్కి చేరుకున్న తర్వాత నైట్ 8 లేదా 9కి నెమ్మదిగా పార్టీ స్టార్ట్ అవుతుంది. ఈ పెద్ద హాల్లోనే గానా, బజానా, డీజే, మ్యూజిక్ సిస్టమ్ ఇదంతా ఉంటుంది. అక్కడే ఈ కస్టమర్స్ వీళ్ళందరూ తాగి, తూగి, ఆడుతూ, పాడుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ మ్యూజిక్ సిస్టమ్ నైట్ 8కి 9కి స్టార్ట్ అవుతుందో నెమ్మదిగా డ్రింక్స్ అవి సప్లై అవుతాయి. పెగ్గులు వేసేవారు పెగ్గులు తాగుతూ ఉంటారు. అలా 1-2 పెగ్గులైన తర్వాత క్రమక్రమంగా మత్తు ఎక్కుతున్న టైంలో అప్పుడు
మ్యూజిక్ రేంజ్ పెరుగుతుంది. ఇక డ్యాన్స్లు వేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఆర్గనైజర్స్ కొంతమంది కర్ల్ గర్ల్స్ని బుక్ చేస్తారు. ఆ కర్ల్ గర్ల్స్లో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు సినిమాల్లో టీవీల్లో యాక్ట్ చేసిన జూనియర్ ఆర్టిస్టులే ఉంటారు. అంతే తప్పితే పెద్ద పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ వెళ్ళరు, వాళ్ళని బుక్ చేయరు. ఎప్పుడైతే ఈ జూనియర్ ఆర్టిస్టులో ఈ కర్ల్ గర్ల్స్ ఉంటారో వాళ్ళు 10 లేదా 15 మందిని బుక్ చేసుకుంటూ ఉంటారు. అంతకు మించి మ్యాక్సిమం ఒక 20-25 అంతమంది ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే డ్యాన్స్ మొదలు పెడతారో ఈ కస్టమర్స్ కూడా ఈ కర్ల్ గర్ల్స్తో పాటు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా టైం గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క చోట ఈ కర్ల్ గర్ల్స్ సెమీ న్యూడ్గా డ్యాన్స్ చేస్తారు లేదా న్యూడ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా టైం గడుస్తుంది. 11 లేదా 12 అయిన తర్వాత అప్పటికే సగం మంది తాగి కింద పడి డొల్లుతూ ఉంటారు. మిగతా సగం మంది ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఎవరికైనా కోరిక ఉంటే, ఎవరికైనా మూడ్ వస్తే అప్పుడు ఈ కాల్ గర్ల్స్లో తనకు నచ్చిన కాల్ గర్ల్తో మాట్లాడి ఈ చిన్న చిన్న కాటేజ్లో సింగిల్ కాట్ బెడ్ ఉంటుందో ఆ కాటేజ్లోకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఇది ఈ రేవ్ పార్టీలో కానీ ఈ ముజ్రా పార్టీలో జరిగే తంతు. అంతకు మించి ఇంకే ఉండదు. కాకపోతే ఇప్పుడు ఈ మూడిటితో పాటు డ్రగ్స్ వచ్చి చేరాయి. మందు మగువ ముక్కతో పాటు డ్రగ్స్ వచ్చి చేరాయి, విచ్ ఈస్ వెరీ డేంజరస్. అందుకే పోలీసులు రైడ్ చేస్తున్నారు, కేసులు అవన్నీ బుక్ చేస్తున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా జరిగేవి, నగరం అంతా విస్తరించేది కాదు. ఈ రిసార్ట్స్లు కావచ్చు, లేకపోతే ఫామ్ హౌస్లు కావచ్చు, గెస్ట్ హౌస్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ళు అవేవి ఉండేవి కావు. ఎందుకంటే నగరం అంతగా ఎక్కువగా విస్తరించలేదు. ఇప్పుడు నగరం విస్తరించింది, గెస్ట్ హౌస్ల పక్కనే ఇళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తొందరగా ఏం జరుగుతుంది ఏంటన్న సంగతులు తెలిసిపోతున్నాయి. ఒకప్పుడు అంత ఈజీగా బయట ప్రపంచానికి తెలిసేది కాదు. ఇదంతా ఒక తంతైతే రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ గురించి మనం మాట్లాడుకుంటే, రేవ్ పార్టీ జరుగుతున్న సంగతి పోలీసులు తెలిసింది, రైడ్ చేశారు. అందులో 100 మంది దాకా ఈ విటులు లేదా కస్టమర్స్ని పట్టుకున్నారు. ఈ కస్టమర్స్, ఈ రైడ్స్ ఇవన్నీ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. న్యూస్లో, పేపర్లో అవన్నీ చిన్న బాటం ఐటమ్గా వస్తుంది. ఎవడు దేకడు, ఎవడు పట్టించుకోడు. ఎప్పుడు పట్టించుకుంటాడంటే ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేసినప్పుడు ఈ కస్టమర్స్ లేదా విటుల్లో సినిమా పరిశ్రమకు చెందినవారు లేదా టీవీ పరిశ్రమకు చెందినవారు ఉంటే అది పెద్ద పండగ మీడియాకి, సోషల్ మీడియాకి. దాంతో బ్రేకింగ్ న్యూస్, పలానా సీరియల్ నటి, పలానా సినిమా నటి పట్టుబడింది అని పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే సినిమా నటుల పట్ల కానీ, సీరియల్ నటుల పట్ల కానీ ప్రజల్లో, జనాల్లో ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకోవడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ముందు హీరో శ్రీకాంత్ దొరికిపోయాడు. అదేవిధంగా యాంకర్ కమ్ యాక్టర్స్ శ్యామల దొరికింది. అలాగే వాడి పేరేంటి డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ దొరికాడు. ఆ తర్వాత హేమ దొరికింది. ఇలా ఓదరగొట్టేశారు. ఆ తర్వాత చిచి శ్రీకాంత్ లేడు, శ్యామల లేదు, జానీ మాస్టర్ లేదు, హేమ ఉందో లేదో తెలుసుకోవడం కోసం 2 రోజుల పాటు ఓదరగొట్టారు. ఆ తర్వాత హేమ ఉంది అని కన్ఫర్మ్ చేసుకుని ఇక ఎక్కడ చూసినా హేమ. ఇలా ఎందుకంటే జనాల్లో సినిమా నటుల పట్ల కానీ, సీరియల్ నటుల పట్ల కానీ ఉన్న క్రేజ్ అంతమించి ఇంకేమి లేదు. అదే ఒక అప్పలమ్మో సుబ్బాయమ్మో దొరికిందంటే ఎవడు దేకడు, ఎవడు పట్టించుకోడు. ఈ రైడ్లో పట్టుబడ్డ రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపార ప్రముఖులు. ఎవరా ప్రముఖులు, ఎవడమ్మ మొగుడు కూడా తెలియదు. వాళ్ళ పేర్లేంటన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఈ హేమ, ఈ అషిరాయి, తుషిరాయి, పిషిరాయి వీళ్ళు సినిమా ప్రముఖుల. వాట్ ఏ జోక్ మ్యాన్. ఈ అషిరాయ్ అన్న ఈ నటి అంటున్నారు. ఈ నటిని ఏ సినిమాలు, ఏ సీరియల్ చెప్పండి, ఒక్కడు చెప్పలేడు. అసలు ఈ అషిరాయ్ యాక్ట్ చేసిన సినిమా ఏదైనా రిలీజ్ అయిందా ఎవరికీ తెలియదు. కాకపోతే సినిమా నటి, సీరియల్ నటి అనగానే జనాల్లో ఒక ఉత్సాహం, ఒక ఉత్సుకత ఇవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు చూస్తారు. అదే ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నాడో ఆ వాసు అన్నవాడు, అక్యూజ్డ్ నెంబర్ 1 వాసు. ఈ వాసు గురించి ఎవరికన్నా తెలుసా అంటే ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా కొద్దిగా వాడిని ఎక్స్పోజ్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, విజయవాడకి చెందినవాడు. ఇంకా మిగతా అక్యూజ్డ్ నెంబర్ 2, 3, 4, 5 వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరి గురించి ఎందుకు ఎక్కువగా ఫోకస్ చేయరు? ఎందుకంటే ఎవడు దేకడు, ఎవడు పట్టించుకోడు. ఒకవేళ ఈ వాసు లేకపోతే ఇంకో పీసు వీడి గురించి చెప్పిన బ్యాక్గ్రౌండ్లో హేమ ఫోటో లేకపోతే ఈ అషిరాయి, తుషిరాయి ఫోటో పెట్టి చెప్తారే తప్పితే వీడి గురించి చెప్పరు. ఎందుకంటే ఎవడు చూడడు, ఎవడు దేకడు. ఇప్పుడు ఇదే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో రేపొద్దున జూన్ 4వ తారీఖు లేదా 3వ తారీఖు లేకపోతే 5వ తారీఖు జరిగితే ఇటువంటి రేవ్ పార్టీలు 100 జరిగినా కూడా ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే అప్పుడు కౌంటింగ్ అదే హాట్ టాపిక్. ఒక చిన్న గీత పైన పెద్ద గీత అంతే.
నేను గత వీడియోలో ఈ పవిత్ర గురించి కావచ్చు, చంద్రకాంత్ గురించి కావచ్చు అప్పుడు చెప్తున్నప్పుడు 2-3 రోజుల పాటు ఈ హాట్ టాపిక్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. అలాగే ఆ విషయం మరుగున పడిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ హేమ హూ కేర్స్ మ్యాన్? హేమ వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత? ఎవడన్నా పట్టించుకుంటారా? ఒక అవుట్డేటెడ్ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ హేమ ఏమన్నా మహానట, లేకపోతే అషిరాయి తుషిరాయి అన్న వాళ్ళు మహానటులా? కాదు, జస్ట్ ఒక ట్యాగ్. సినిమా నటి, సీరియల్ నటి అనగానే జనాల్లో ఉన్న ఒక క్రేజ్, దాన్ని క్యాష్ చేసుకోవడమే మీడియా, సోషల్ మీడియాలో ఉన్న ఈ యూట్యూబర్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్, ఇవన్నీ. అంతకు మించి ఇంకేమీ ఉండదు. ఇక్కడ హేమ ఎందుకు వెళ్ళింది, ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటుంది, ఏంటి అన్న సంగతి హేమనే స్వయంగా చెప్పాలి, లేదా పోలీసులు చెప్పాలి. హేమ ఎలాగో చెప్పదు, అది ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది. పోలీసులు వెల్లడించవచ్చు, వెల్లడించకపోవచ్చు. నా దృష్టిలో పోలీసులు కూడా ఎటువంటి విషయం చెప్పరు. ఇక్కడ వీళ్ళందరినీ బాధితులుగా పరిగణిస్తారు, కౌన్సిలింగ్కి పిలుస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఆ తర్వాత విడిచిపెడతారు. ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఉండదు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రేవ్ పార్టీలు కావచ్చు, ముజరా పార్టీలు కావచ్చు, వీటన్నిటి గురించి మర్చిపోండి. మీరు హ్యాపీగా చిల్ అవ్వండి. అంటే హేమ టైపులో చిల్లవ్వడం కాదు, ఒక మంచి పద్ధతిలో చిల్లవ్వండి. అంతే తప్పితే పలానా ఛానల్ వాడు లేకపోతే ఎవరన్నా చెప్పారు అసలు ఈ రేవ్ పార్టీలో భలే ఉంటుంది, ఒకసారి వెళ్దాం చూద్దాం, అదేం ఉండదు. అంత సీన్ లేదు, అంత దరిద్రమే, ఏమి ఉండదు. నథింగ్. టైం వేస్ట్, డబ్బు వేస్ట్, ఎనర్జీ వేస్ట్. అక్కడికి వెళ్తే మీరు అనవసరంగా మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఇటువంటి అలవాట్లు చేసుకుంటే మీ కుటుంబం నాశనం అవుతుంది, మీరు అప్రతిష్ట పాలవుతారు. తప్పితే ఈ రేవ్ పార్టీలో కావచ్చు, ఇంకొక ముజరా పార్టీలో కావచ్చు. ఇప్పుడు ముజరా అన్నది సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎందుకంటే ముజరా అంటే చాలామందికి తెలియదు కాబట్టి దానికి ఫ్యాషన్గా ఒక స్టైలిష్గా ఉంటుందని రేవ్ పార్టీ అని పేరు పెట్టుకున్నారు. తప్పితే జరిగే తంతదే. మందు, మగువ, ముక్క, మందు, విందు, పొందు, ఈ మూడిటితో పాటు ఇప్పుడు డ్రగ్స్ వచ్చి చేరాయి. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది అదొక పెద్ద టాపిక్, అదొక పెద్ద జోక్గా తయారైపోయింది. రేపొద్దున మళ్ళీ ఇదే టాపిక్ని మర్చిపోతారు. ఇప్పటికే దాదాపుగా 2-3 రోజుల నుంచి ఇదే టాపిక్ ప్రతి ఒక్కరూ చెప్పి ఓదరగొట్టారు. రేపొద్దున మళ్ళీ మర్చిపోతారు. ఒక చిన్న గీత పైన పెద్ద గీత, మళ్ళీ ఇంకొక సెన్సేషనల్ వార్త ఏదన్నా దొరికితే అది లాగుతూ ఉంటారు. ఇది జూన్ 4వ తారీఖు వరకే. జూన్ 4 తర్వాత మళ్ళీ ఇంకొక సీన్, ఇంకొక హంగామా, ఇంకొక మజామైన రాజకీయాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి రేవ్ పార్టీలు కావచ్చు, ఇంకొక పార్టీలు కావచ్చు, మీరందరూ దూరంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను మరొక వీడియోతో, అంటే పూణేలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ గురించిన వీడియోతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.